నమస్కారం. భారతదేశం ఇప్పుడు ఒక సరికొత్త శక్తి యుగంలోకి అడుగుపెడుతోంది. ఇది కేవలం ఒక కొత్త ఇంధనాన్ని కనుక్కోవడం లాంటిది కాదు. ఇది సున్నా నుంచి ఒక పూర్తి ఆర్థిక వ్యవస్థను నిర్మించే సాహసోపేతమైన ప్రణాళిక. దాని పేరే గ్రీన్ హైడ్రోజన్. మరి ఈ ప్రయత్నం మన దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో జలిబిరిక్తే చూద్దాం. ఈ విశ్లేషణలో మనం మొదట భారతదేశం పెట్టుకున్న లక్ష్యాలు ఎంత పెద్దవో చూద్దాం. ఆ తర్వాత అసలు గ్రీన్ అనే మాటకు ప్రభుత్వమిచ్చిన అధికారిక నిర్వచనమేంటో తెలుసుకుందాం. ఇక అక్కడ్నుంచి ఈ కొత్త వ్యవస్థను ఎక్కడా ఎలా నిర్మిస్తున్నారో చూసి ఈ బృహత్కార్యంలో ఎవరెవరు పాలుపంచుకుంటున్నారో పరిశీలిద్దాం. చివరగా ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థను ఎలా నిలబెట్టబోతున్నారో చర్చిద్దాం. 5 మిలియన్ మెట్రిక్ టన్నులు అంటే 50 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది కేవలం ఒక అంకె కాదు. 2030 కల్లా భారతదేశం ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న గ్రీన్ హైడ్రోజన్ మొత్తమిది. చూశారా? ఈ ఒక్క లక్ష్యమే ఈ మిషన్ ఎంత పెద్దదో, ఎంత సాహసోపేతమైనదో మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇంత భారీ మార్పు వెనుకున్న అసలైన చోదక శక్తి 2023లో ప్రారంభమైన జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఈ మొత్తం పరివర్తనకు ఇదే మాస్టర్ ప్లాన్. ఈ మిషన్ లక్ష్యాలు చూస్తే ఇవి కేవలం అంకెలు కావు, ఒక ఆర్థిక విప్లవానికి వేసిన ప్రణాళికలా ఉన్నాయి. ఆలోచించండి, 50 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలంటే దానికి సపోర్ట్గా దాదాపు 125 గిగావాట్ల కొత్త పునరుత్పాదక శక్తి అవసరం. దీనివల్ల 8 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులొస్తాయి. సుమారు 6 లక్షల కొత్త ఉద్యోగాలు పుడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి ఖర్చును కిలోకు కేవలం $1.5కు తగ్గిస్తే భారతదేశం ప్రపంచ మార్కెట్లో ఒక బలమైన పోటీదారుగా నిలుస్తుంది. ఇది ఒక గొలుసుకట్టు ప్రతిచర్య లాంటిది. అయితే మనం పదే పదే గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాం కదా, అసలు దాని అర్థమేంటి? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే నిజమైన మార్పుకు, పేరుకే గ్రీన్ అని చెప్పుకునే గ్రీన్ వాషింగ్కు మధ్య చాలా తేడా ఉంది. అందుకే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నియమాలను రూపొందించింది. భారతదేశ అధికారిక ప్రమాణం ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ అంటే కేవలం పునరుత్పాదక ఇంధనంతో తయారుచేయడం మాత్రమే కాదు. అసలైన కొలమానమేంటంటే దాని ఉత్పత్తి ప్రక్రియ మొత్తం మీద. అంటే ఫ్యాక్టరీ గేటు దాటి బయటకొచ్చేలోపు ఎంత కర్బన ఉద్గారాలు విడుదలయ్యాయి అనేది. అంటే సోలార్ ప్యానెల్ వాడినా సరే ఉత్పత్తి చేసే పద్ధతి కాలుష్యభరితమైతే దాన్ని గ్రీన్ అని పిలవలేరు. ఆ కఠినమైన నియమం ఇదే. 1 కిలో హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి మీరు గరిష్ఠంగా 2 కిలోల కార్బన్ డయాక్సైడ్ను మాత్రమే విడుదల చేయగలరు. ఈ పరిమితి భారతదేశ ప్రమాణాన్ని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాటిలో ఒకటిగా నిలబెడుతుంది. ఈ ప్రమాణాన్ని పక్కాగా అమలు చేయడానికి ఒక పటిష్టమైన 4 దశల ధృవీకరణ ప్రక్రియను పెట్టారు. ప్రాజెక్ట్ ఒక ఆలోచనగా కాగితం మీద ఉన్నప్పటినుంచి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యాక తాత్కాలిక ఉత్పత్తి, చివరిగా ప్రతి ఏటా థర్డ్ పార్టీ ఆడిట్ వరకు ప్రతి దశలోనూ పర్యవేక్షణ ఉంటుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు, కొనుగోలుదారులకు పూర్తి పారదర్శకత, నమ్మకం కలుగుతాయి. సరే, మన దగ్గర పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి, కఠినమైన నియమాలు ఉన్నాయి, అంత బానే ఉంది. కానీ ఈ కొత్త హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ నిజంగా భూమిమీద ఎలా కనిపించబోతోంది? దేశవ్యాప్తంగా దీని భౌతిక రూపాన్నిప్పుడు చూద్దాం. ఈ నిర్మాణానికి 3 ప్రధాన స్తంభాలున్నాయి. 1 హైడ్రోజన్ వ్యాలీస్. ఇవి కొత్త టెక్నాలజీలను పరీక్షించే పరిశోధనా కేంద్రాలుగా పనిచేస్తాయి. 2 గ్రీన్ ఎనర్జీ హబ్స్. ఇవి భారీ స్థాయిలో హైడ్రోజన్ ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే పారిశ్రామిక కేంద్రాలు. ఇక 3వది హైడ్రోజన్ హైవేలు. ఇవి మన రవాణా రంగ రూపురేఖలనే మార్చేస్తాయి. భారతదేశపు స్వచ్ఛ ఇంధన ఎగుమతులకు భవిష్యత్తులో 3 ప్రధాన గేట్వేలు ఉండబోతున్నాయి. గుజరాత్లోని దీన్దయాల్ పోర్ట్, తమిళనాడులోని వియో చిదంబరనార్ పోర్ట్ మరియు ఒడిషాలోని పారదీప్ పోర్ట్ లను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఎగుమతి కోసం వ్యూహాత్మక హబ్స్గా అభివృద్ధి చేస్తున్నారు. ఇక హైడ్రోజన్ హైవేల విషయానికి వస్తే ప్రభుత్వం ఇప్పటికే 500 కోట్ల రూపాయల బడ్జెట్తో మొదటి అడుగు వేసింది. టాటా మోటార్స్, రిలయన్స్ లాంటి దిగ్గజాలు కూడా ఈ ప్రయత్నంలో చేతులు కలిపాయి. దేశంలోని కీలకమైన రవాణా మార్గాల్లో ఈ స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థను నిర్మించడం ద్వారా భవిష్యత్ రవాణాకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే ఇంత పెద్ద మహాయజ్ఞాన్ని ప్రభుత్వం ఒంటరిగా చేయలేదు కదా. ఈ కలను సాకారం చేయడానికి దేశీయ దిగ్గజాలు,
అంతర్జాతీయ భాగస్వాములు అంతా కలిసి వస్తున్నారు. మరి ఈ గ్లోబల్ టీంలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు అందుకుని ఏసీఎంఈ, గ్రీన్కో మరియు రిలయన్స్ వంటి భారతీయ దిగ్గజాలు భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ముందుకొచ్చాయి. దీనిబట్టి ఇది కేవలం ప్రభుత్వ ప్రణాళిక మాత్రమే కాదని, ప్రైవేట్ రంగం కూడా దీనిపై ఎంత బలంగా నమ్మకం ఉంచిందో మనకర్థమవుతుంది. ఈ నమ్మకం కేవలం మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా కనిపిస్తుంది. జర్మనీ, బెల్జియం, నార్వే వంటి దేశాల కంపెనీలు మన దేశానికి టెక్నాలజీని అందించడానికి, ఇక్కడ తయారైన హైడ్రోజన్ను కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇది భారతదేశం కేవలం ఒక ఉత్పత్తిదారుడుగా కాకుండా ఒక గ్లోబల్ లీడర్గా ఎదుగుతోందనడానికి స్పష్టమైన సంకేతం. ఈ మొత్తం మిషన్ వెనుకున్న స్ఫూర్తిని, ఆకాంక్షను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి మాటల్లోనే చూడొచ్చు. హైడ్రోజన్ భవిష్యత్తుకు ఇంధనం, స్వచ్ఛ ఇంధనాలలో నాయకత్వం వహించడానికి ఇది భారతదేశపు తరుణం. ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి, భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి, అంతా బానే ఉంది. కాని ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే మార్గంలో ముందున్న అసలైన సవాళ్లు ఏమికి, వాటిని ఇప్పుడు చూద్దాం. ఇది $1 మిలియన్ ప్రశ్న. 0 నుంచి ఒక కొత్త మార్కెట్ను ఎలా నిర్మించాలి? ఈ ప్రశ్నతోనే మన చివరి విశ్లేషణను ప్రారంభిద్దాం. దీర్ఘకాలిక విజయానికి అవసరమైన మార్కెట్ యంత్రాంగాలపై దృష్టి సారిద్దాం. ఫ్యాక్టరీలు, పైప్లైన్లతో పాటు డబ్బు ప్రవహించే ఒక మార్కెట్ కూడా కావాలి కదా. ఉదాహరణకి, శిలాజ ఇంధనాలను వాడే కంపెనీలు కర్బన ఉద్గారాలకు ఎక్కువ వెల చెల్లించేలా ఒక కార్బన్ మార్కెట్ను సృష్టిస్తే, అప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వాడకం వాళ్లకు ఆర్థికంగా ఆకర్షణీయంగా మారుతుంది. ఈ ఆర్థిక స్థిరత్వమే దీర్ఘకాలిక పెట్టుబడులకు అసలైన పునాది. అంతిమంగా ఈ మిషన్ కేవలం ఇంధనం గురించి కాదు, ఇది విదేశీ దిగుమతులపై మన ఆధారపడటాన్ని తగ్గించడం గురించి, భారతదేశాన్ని ఒక ప్రపంచ ఎగుమతిదారుగా నిలబెట్టడం గురించి, మన వాతావరణ లక్ష్యాలను చేరుకోవడం గురించి. ఇది మనందరి భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక వ్యూహాత్మకమైన అడుగు. కాబట్టి మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. గ్రీన్ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ కోసం భారతదేశం వేసిన ఈ సాహసోపేతమైన ప్రణాళిక రేపటి ప్రపంచానికి ఒక నమూనాగా మారుతుందా? ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తోంది. సమాధానం కాలమే చెప్పాలి.